తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. కాగా అరెస్టు చేసి 100 రోజులు దాటిందని, పోలీసులు ఇప్పటికీ ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని, దీనిని పరిగణలోకి తీసుకుని డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని నిందితుల తరపున లాయర్ వాదించగా కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులకు మరోసారి నిరాశ ఎదురైంది.